నమస్కారం కృషి గారు. నమస్కారం సార్. ఎన్నాళ్ళకి దొరికారు సార్ మాకు? ఎన్నాళ్ళకి నేను దొరికానండి. దొరికారంటే ఇన్ ద సెన్స్ మాకు అందుబాటులోకి వచ్చారు. నేను కూడా నేను దొరికిపోయాను అంటున్నాను. చాలా కాలం అయిపోయినట్టుంది మాకు మిమ్మల్ని చూసి. ఎగ్జాక్ట్లీ. అంటే ఏదో సినిమా డైలాగ్లాగా గ్యాప్ రాలేదు, తీసుకున్నారు అన్నట్టుగా. సేమ్ అదే డైలాగ్. ఏంటి సార్ మళ్ళీ ఎప్పుడు కొత్తగా ట్రై చేస్తుంటారు, ఈసారి కూడా కొత్తగా ట్రై చేస్తున్నారు. ఏంటి ఘాటి విశేషాలు ఏంటి? ఘాటి ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో జరిగే ఒక కథ. అనుష్క గారి మీద ఒక ఫుల్ ఆన్ యాక్షన్ ఎంటర్టైనర్, అట్ ద సేమ్ టైం డీప్ ఎమోషన్స్. నా ప్రతి సినిమాలో ప్రతి కథలో ఒక చాలా తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయి, అది మనుషులకు సంబంధించినవి ఉంటాయి. ఈ సినిమాలో అవన్నీ ఉంటూ ఒక పక్క పైసా వసూలు సినిమా అంటాను చూసారా, అలాంటి సినిమా అన్నమాట ఇది. యాక్చువల్గా వెరీ ఎక్సైటింగ్ ఫిల్మ్, మీరు చూడండి. అట్లా ఎలా వచ్చింది మీకు మీ ఈ ఐడియా, ఈ ప్రాజెక్ట్? ఎట్లా? ఇది డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారని, వైజాగ్ ఆయన విజయనగరంలో వెళ్తారు. డాక్టర్ చింతకింది శ్రీనివాసరావు గారు ఫస్ట్ ఈ కథ గురించి చెప్పారండి. ఆయనే అరేబియా కడలు కూడా చేశారన్నమాట ఫస్ట్ రౌండ్ ఎంటర్టైన్మెంట్. ఇట్స్ లాంగ్ బ్యాక్, కోవిడ్ టైంలో జరుగుతున్న కథ ఇది. ఆ టైంలో తూర్పు కనుమల్లో ఇలా ఘాటీలను ఉంటారు. ఆ ఈస్టర్న్ ఘాట్స్లో ఉండే కొంతమంది ఘాటీలు ఒక్కొక్కళ్ళు భుజం మీద ఒక 100 కేజీలు 150 దాకా వేసుకొని ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళి సరుకులు చేరవేస్తూ ఉంటారు. అందులో శీలావతి అనే ఒక గంజాని స్మగుల్ చేస్తూ ఉంటారు. ఆ మ్యూల్స్ అన్నమాట. వీళ్ళ గురించి ఒక కథ చెప్పారు, ఇలా ఉంటుందండి అని. మీకు చెప్పారా లేకపోతే ఆయన రాసి ఆల్రెడీ కథ రాసి? ఆయన లేదండి, ఆయన అరేబియా గడ్డల తర్వాత నెక్స్ట్ టైం వర్క్ చేస్తున్నారండి అని చెప్తే ఇలాంటిది ఒకటి ఉందండి, నేను రీసెర్చ్ చేస్తున్నా అన్నారండి. దెన్ నేను చెప్పాను ఇది కథగా చేద్దాం, సినిమా చేద్దాం, రీసెర్చ్ చేస్తారా, గెట్ మీ ఎ స్టోరీ అని. దెన్ సర్ వెంట్ త్రూ ద ప్లేసెస్ అన్నమాట. వెళ్ళి ఆయన ఒక 20 పేజీలు నాకు కథ పంపించారండి. ఇదంతా ఎప్పుడు? ఇదంతా 1920లో జరిగిందండి. అంటే 2020 బిఫోర్ పుష్పనా? పుష్ప లేదండి, పుష్ప షూటింగ్ జరుగుతున్నప్పుడు అండి. అంటే 2020 దగ్గరలో జరిగిందండి ఇది. ఎందుకంటే పుష్ప ఛాయలు బాగా కనిపిస్తున్నాయి కదా. వస్తాను దానికి కూడా. అంటే మన కథా నవీన్ గారు ఉన్నారు కదండి, ఆ నవీన్ గారు నాకు చింతకింది వారిని పరిచయం చేశారన్నమాట. అలాగా నాకు మున్నీటి గీతలు పుస్తకం చదివాను, దాని తర్వాత ఈ కథగా అన్నమాట. సో ఆయన కథ చెప్పంగానే దెన్ ఐ కాల్డ్ ఫర్ మై రైటింగ్ రూమ్. అఫ్కోర్స్ మన సాయి మాధవ్ గారిని, దెన్ డిఎస్ కన్నన్ గారు, రమణ సాల్వ గారు అండ్ మై అసోసియేట్, వి ఆల్ ఆయన కథ చింతకింది గారు ఇచ్చారండి. దెన్ వీ హ్యావ్ డెవలప్డ్ ఇట్ ఆ స్క్రీన్ ప్లే. తర్వాత నాకు కావాల్సింది అదంతా ఒక పక్కగా వండుకొని ఈ కథగా రావటం జరిగింది. కానీ కథ అనుకున్నప్పుడు కూడా ఆయనకి చెప్పటం కూడా వీ వాంట్ టు డూ 1 ఫిల్మ్ విత్ అనుష్క అనండి. ఈ కథ చెప్పంగానే ఆయన కూడా ఫీమేల్ సెంట్రిక్గా చెప్పారు, శీలావతి అనే ఒక అమ్మాయి గురించి అన్నమాట. అంటే ఆయన వేరే పేరు పెట్టారు, ఇది శీలావతి అని పేరు కథలో పెట్టుకున్నాం నేను. సో అప్పుడు అనుష్క గారితో సినిమా చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నామండి. సరోజ తర్వాత స్వీటీ కూడా ఎప్పుడు అడుగుతుండేది, ఎప్పుడు సినిమా చేద్దాం. నేను చేద్దాం తను ఫన్నీగా సరోజ 2 చేద్దామంటే దాన్ని టచ్ చేయకూడదంటూ. బట్ తనతో చేస్తే ఒక హై అండ్ మనం చాలా పెద్ద సినిమాలు చూసాం, పెద్ద హీరోస్ను, చాలా లార్జర్ దాన్ లైఫ్. అండ్ తనకు ఆ శక్తి ఉంది బేసికల్గా, దట్ క్రౌడ్ పుల్ ఉంది. తెర మీద ఉన్నప్పుడు నమ్మబిలిటీ అంటాం కదా, అదొకటి ఉందన్నమాట. బేసికల్ యూ విల్ రియల్లీ బిలీవ్ దట్ షీ కెన్ డూ దట్. సో అప్పుడు తన కోసం కథ అనుకుంటున్నప్పుడు ఈ కథ దొరికింది. దెన్ ఐ టోల్డ్ రాజీవ్ గారు అండ్ నాన్నగారు సాయిబాబు గారు. దెన్ స్వీటీకి చెప్తున్నప్పుడు యూవి వాళ్ళు కూడా మంచి ఫ్రెండ్స్, వంశీ గారు, విక్రమ్ అండ్ ప్రమోద్. బేసికల్లీ ఇది కాకుండానే ముందుగానే ఒక గాంధీ గారితో, వరుణ్ గారితో సినిమా అప్పుడే అనుకుంటున్నారు, వాళ్ళు ఆల్రెడీ ప్లాన్లో ఉన్నారు. సో ఇది వచ్చినప్పుడు సరే 2 సినిమాలు కలిసి చేద్దామని చెప్పి దెన్ ఐ అప్రోచ్ అనుష్క గారు. తను కథ చెప్పంగానే షీ గాట్ వెరీ ఎక్సైట్. తను చాలా కథలు వింటుంది బేసికల్గా. సో నేను కథ ఉంది అనగానే ఒక వేదం సినిమా చేసినోడు ఫ్రెండ్ కదా అని రెస్పెక్ట్ తోటి విందామన్నమాట. కథ చెప్పిన తర్వాత కథ చెప్పగానే చాలా కన్విన్స్ అయిందన్నమాట. దానికన్నా ఎక్కువగా తన క్యారెక్టర్ శీలావతికి చాలా ఎక్సైట్ అయింది. దెన్ చాలా సవాళ్ళతో కూడిన పాత్ర అది. దెన్ షీ ఇమీడియట్లీ సెడ్ వీ షుడ్ గో అహెడ్ యాక్చువల్లీ. బట్ దాని తర్వాత చాలా కాలం జరిగిందన్నమాట. అది ఆల్రెడీ అప్పుడు ఇంకో సినిమా కూడా జరుగుతుంది, అది తన పొలిశెట్టి సినిమా చివరిలో ఉందన్నమాట, అది నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉంది. సో ఆ టైంలో ఇదంతా అనుకున్నాం బేసికల్గా. దెన్ వీ కమ్ విత్ దిస్. అంటే ఇది ఇంచుమించు ఆల్మోస్ట్ 5 years ప్రాజెక్ట్ లేదండి, ఒక 3.5 years. అంటే మీరు బేసిక్గా కథ లైన్ అనుకున్నప్పటి నుంచి 5 years అంతే అండి, ఒక 20 నుంచి అన్నమాట.
అంటే ఇదే టైంలో మీరు కొండపాలెం కూడా కొండపొలం అయిన తర్వాత అండి యాక్చువల్గా కొండపొలం అయిన తర్వాత కొండపొలం టైంలోనే సన్నపరెడ్డి వెంకటరామరెడ్డి గారి పరిచయం జరిగింది. ఆ పుస్తకం అడాప్ట్ చేద్దాం అనుకున్నాము. అది తీసుకున్నప్పుడు అప్పుడు నవీన్ గారు ఈయన గురించి చెప్పారన్నమాట. ఇంకో కథ వెతుకుతున్నాము వెబ్ సిరీస్ కోసం. అప్పుడు అరేబియా కడలి చెప్పారు. సో ఆ అరేబియా కడలి స్టార్ట్ అవుతుంది. ఆ రెండో కొండపొలం అయ్యే టైంలో అప్పుడు ఇది ఐడియా వచ్చిందండి. ఇది మన ఈయన రాసిందన్నమాట. కొండపొలం అయిపోయింది ఆ టైంలో అన్నమాట, 1 సంవత్సరం తర్వాత. కానీ అంటే ఇప్పుడు మీరు వేదం తీసినప్పుడు అనుష్క గారు ఆవిడ స్టార్డమ్ కానీ మిగతా వ్యవహారాలు కానీ వేరు, ఇప్పుడు ఆవిడ స్టార్డమ్ కానీ వేరు. అవునండి. ఇప్పుడు ఆవిడతోటి ఒక రూటెడ్ స్టోరీ, ఇది ఎక్కడో ఒక ట్రైబల్ ఏరియాలో జరిగే స్టోరీ, ఇది చేద్దాం కూడా అసలు మీరు ఎట్లా దీన్ని కాల్కులేషన్స్ చేశారు? అంటే వెరీ రూటెడ్ ఎమోషన్ ఎప్పుడు చాలా బలంగా తాకిద్దండి యాక్చువల్గా. ఏదో సూపర్ఫిషియల్గా ఉండటం వేరు, బట్ ఆ పాత్రకు కావాల్సిన ఒక ఎమోషను మోటివేషన్స్ చాలా రావటానికి తగ్గ పాత్ర ఉందండి. సెకండ్ థింగ్, ఒక బలమైన ప్రత్యర్థి వర్గం ఉందండి. అక్కడ ఉండే ఒక కార్టెల్ అన్నమాట, వెరీ స్ట్రాంగ్ కార్టెల్. ఈ శీలావతి గంజాయి మీద చాలా బలమైన పట్టుండి కొన్ని వేల కోట్ల బిజినెస్ చేసేవాళ్ళు. వీళ్ళు ఆఫ్టర్ ఆల్ ఘాటీలు అనే పదం సినిమాలు అంటూ ఉంటారన్నమాట బేసికల్గా. అలాగా ఒక చిన్న వాళ్ళు అప్రెస్డ్ వర్సెస్ అప్రెసీ అనే కథ దొరికింది. అందులో రైజ్ అవడానికి చాలా ఛాన్స్ ఉంటుంది అన్నమాట. తను అది స్వీటీ ఇలా ఘాటికి కూడా చేయగలదు. స్వీటీ ఒక 100 కేజీలు మోస్తుందంటే తన విగ్రహానికి ఎగ్జాక్ట్లీ సెట్ అయింది, తన యాటిట్యూడ్కి కానీ ఆ పవర్కి కానీ యాక్చువల్గా. అదేవిధంగా ఒక రియలిస్టిక్ ఎనర్జీలో చూపించగలిగితే అన్నమాట చాలా గొప్పగా ఉంటుందని. అండ్ దిస్ ఎ వెరీ న్యూ వరల్డ్. ఒక కొత్తగా ఒక ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో, ఆ లోయల్లో, ఆ ఘాట్లలో, ఆ పర్వత శ్రేణుల మధ్య కథ చేయడం అనేది చాలా ఎక్సైటింగ్ అనిపించింది. సో ఐ నో విజువల్ ఇట్ విల్ బీ ఎ స్ట్రైకింగ్ వన్. అట్ ద సేమ్ టైం ఒక ఎమోషనల్ ఛాలెంజెస్ చాలా ఉంటాయి. ఐడెంటిటీ వర్సెస్ సర్వైవల్ అనే థీమ్ చాలా బాగా కుదిరింది. వాళ్ళు సర్వైవ్ అవ్వాలి, ద సేమ్ టైం దే హ్యావ్ టు హ్యావ్ దేర్ ఓన్ ఐడెంటిటీస్. అందుకనే తను ట్రైలర్లో కూడా అంటుందండి, ఈ ఘాటీలవి వచ్చే తరాలవి వాళ్ళకి ఇస్తాం, ఎవరైనా అడ్డొచ్చినోడ నెత్తుడితో కడిగిస్తూ ఉంటుంది అన్నమాట. సో అలాంటి పవర్ఫుల్ క్యారెక్టర్ దొరికింది ఈ కథకి. అందుకని స్వీటీని అప్రోచ్ అవ్వడం జరిగింది. బట్ ఈ పాయింట్ మీద మీది కానీ పుష్ప కానీ ఈ పాయింట్ మీద ఒక కాయిన్ 2 sides ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి కదా. యూత్ ఎలా తీసుకుంటారంటే కొంతవరకు ఆ చేజింగ్లు కానీ, ఆ డిఫరెంట్ ఐడియాస్ ఆఫ్ స్మగ్లింగ్ కానీ, ఆ థ్రిల్లింగ్ మూమెంట్స్ని కానీ అంతవరకే చూడడం, అది బ్యాడ్ ఎలిమెంట్స్ని బ్యాడ్గా చూడకపోవడం, ఈ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఈ గంజాయి స్మగ్లింగ్ని ఇదొక హీరోయిక్ వేలో చూపిస్తే అది ఎలా ఉంటుందండి మీ ఐడియా? చాలా క్లియర్గా చెప్పాలంటే ట్రైలర్లో మళ్ళీ ఉంటుందన్నమాట. తను మళ్ళీ సినిమా మొత్తం నేను ఇప్పుడే రివీల్ చేయకూడదు. నేను ఏ కథ తీసినా, ఏ కథ రాసినా, ఏ సినిమా తీసినా నేను చాలా సొసైటీ పట్ల, మనిషి పట్ల చాలా నిబద్ధతగా ఉంటాను. 100% వాస్తవం, మేము కూడా ఒప్పుకుంటాం. ఆ గీత దాటను. మీరు ఈ సినిమా చూడండి. పుష్ప సినిమా అనేది ఒక వ్యక్తి స్వాగ్ గురించిన సినిమా. అల్లు అర్జున్ గారు ఎక్స్ట్రాడినరీ చేశారు. అండ్ సుకుమార్ గారు ఒక ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ బయోపిక్ ఆఫ్ పుష్పరాజ్ అనేది అన్నమాట. అతను ఒక వైల్డ్ ఫైర్ అనే దాన్ని ఒక ఎక్స్ట్రీమ్ పీక్స్కి తీసుకెళ్లారు. అది ఒక తరహా సినిమా. ఇది వచ్చేసి ఈ ఘాటీలు అనే ఒక సమాజం గురించిన కథ. అట్ ద సేమ్ టైం ఈ గంజా అనేది ఒక పెద్ద సోషల్ ఇష్యూ, సామాజిక సమస్య. ఏదో రిక్రియేషన్గా అక్కడక్కడ కొంతమంది ఆర్గ్యూ చేయొచ్చు గంజాతో ఏంటి అనేది అన్నమాట. చాలా పెద్ద సమస్య. చిన్నపిల్లల స్కూళ్ళలోకి వెళ్ళింది, తల్లుల కళ్ళనీళ్ళలోకి బాగా చేరుకుంది. మనం చూస్తూ ఉంటే అనేకమైనవి చూస్తున్నాం అన్నమాట. దాన్ని సబ్సిక్వెంట్గా వచ్చే ఇష్యూస్ పరిణామాలు చాలా ఎక్కువ. ఆ మత్తులో చేసే వ్యవహారాలు అవన్నీ. మన 2 గవర్నమెంట్స్, మన అటువైపు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఇటువైపు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్, 2 చాలా ఉక్కుపాదంతో ఉన్నాయి. దీన్ని ఎలాగైనా చేద్దాం. నేను తీసే ప్రతి సినిమా కంచె అన్నప్పుడు నేను ఏదో అప్పుడు జరిగిన రాష్ట్ర విభజనతో నాకు ఒక ఆలోచన వచ్చింది, ఒక ఫెన్స్ పడింది అనేది. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా అంటే అమరావతి అనేది ఒక క్యాపిటల్ వచ్చింది. అప్పుడు శాతవాహన మహారాజుల గురించి చెప్పాలనిపించింది అన్నమాట. గమ్యంలో ఉన్న ఆనాడు పరిస్థితులు మీరు చూసుకుంటే ఆ ప్రతి సినిమా చూస్తే సమకాలీన ఒక డైరీ లాగా ఉంటుందండి. అది పీరియడ్ కావచ్చు, చారిత్రకం కావచ్చు అన్నమాట. అది ఒకటే కాదు, మీకు అడ్డంగా పెడుతున్నాను కానీ నాకు ఇప్పటికీ ఒక మీది విజన్ ఏమో అనుకోవాలి.
ఎల్వి శ్రీరామ్ క్యారెక్టర్ మట్టి మట్టి దాచేస్తుంటాడు, మట్టి దోచుకెళ్ళిపోతున్నారు దాచి. ఏమీ లేకపోతే మట్టి నడితే అన్నం పెట్టింది, మట్టి లేకపోతే అనేది అన్నమాట. ఇప్పుడు ఇవాళ సిచ్యువేషన్, అది అప్పుడు కూడా అంతే అండి. ఇప్పుడు ఇవాళ సిచ్యువేషన్ మట్టి ఇప్పుడు బంగారం. అవునండి, అవునండి. ఇవాళ ఏ స్టేట్లో అంటే అప్పుడు ఆ రోజు పరిస్థితులకు అనుగుణంగా నేను ఎవరో ఒక నా స్నేహితుడు అన్నాడు, అరే నీ సినిమాలన్నీ చూస్తే కనుక అప్పుడు టైం ఏం చెప్తుంది, కరెంట్ అఫైర్స్ అంటారు కదా, నీ సినిమా చూస్తే 2012లో ఏం జరిగేది అది ఉండేది, 2008-7 ఏం జరిగేవి అవి గమ్యంలో ఉంటాయి. వేదంలో ఒక బాంబే మీద జరిగిన అటాక్ కావచ్చు, దాని డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నమాట ఆ లైఫ్లో ఆ టైంలో ఉన్నవి. అదిగో ఇది అట్లాగే ఘాటీ కూడా అండి. మీరు ఈ సంవత్సరానికి దాదాపు 21,000 పైన, ఇదంతా కూడా మీరు గూగుల్లో ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ గాంజా లేకపోతే ఆంధ్ర ఒడిస్సా బోర్డర్ శీలావతిని కొడితే అనేకమైన ఆర్టికల్స్ బీబీసీ దగ్గర నుంచి ఇక్కడ దాకా మన కొన్ని వందల డాక్యుమెంటరీస్ మనం చేసినాయి. న్యూస్ అయితే లెక్కే లేదన్నమాట. ప్రతి 2 రోజులు చూస్తున్నాడు, రోజు పేపర్ తీస్తే ఎక్కడొకటి ఎగ్జాక్ట్లీ చాలా పెద్ద మేనేజ్. ఇంకా ఇక్కడ కూర్చుని ఇంకా మనకు తెలియట్లేదు. ఒక్కసారి డీప్ అటువైపు వెళ్తే అన్నమాట అక్కడ ఏదో ఒక 2,000కో 5,000కో దొరికే, 2,000 నుంచి 5,000 వరకు దొరికే 1 కిలో గంజాయి ఢిల్లీ వెళ్ళేసరికి 75,000 అవుతుంది. సో దానికోసం అక్కడ ఇది ఒక చాలా పెద్ద ఎకోసిస్టమ్, చాలా పెద్ద. దానికోసం పైన వాళ్ళ నుంచి కింద కూలీల దాకా అన్నమాట, వాళ్ళ దాకా బలయ్యే వాళ్ళు, వీటన్నిటి మీద ఎక్కడ హీరోయిక్ అనేది మీరు ఒకసారి సినిమా చూసిన తర్వాత మీరు ఐఎమ్ షూర్ I will get a call from you and we'll discuss about this basically. Like, more exciting thing ఏంటంటే whatever society is looking ఇలా ఉంటే బాగుంటుంది అనుకొని ప్రతిసారి చాలాసార్లు అంటూ ఉంటానన్నమాట. నాకు సమాజం మీద చాలా గొప్ప నమ్మకం. నేను చాలాసార్లు చూశాను అది. యాక్చువల్గా ఒక ఎలక్షన్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులు కావచ్చు, అది ప్రతిసారి ఇప్పుడు సమాజం పడిపోతుంది అనుకున్నప్పుడు చాలా బలంగా బయటకు వస్తుంది అన్నమాట. దట్ విల్ హ్యాపెన్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం. చాలా మన ప్రపంచ యుద్ధాల దగ్గర నుంచి ఇంట్లో నీళ్ళ కొలాయి యుద్ధాల వరకు జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇది కూడా అంతే. మనం అనుకుంటున్నాము ఈ గంజాయి సంస్థ ఇలా పడిపోతుందని. వాట్ ఇఫ్ ద రియల్ పీపుల్ హూ ఆర్ చాలా కింద ఉండి పనిచేసే ఆ పిల్లర్స్ లాంటి వాళ్ళు ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది అనేది ఒక సినిమాగా బాగా డీప్గా ఇందులో వెళ్ళారు కదా. అంటే ఈ సమస్య ఎరాడికేట్ అవడానికి ఛాన్స్ ఉందని అనిపించింది మీకేనా? గవర్నమెంట్లు సిన్సియర్గా ప్రయత్నం చేస్తుంది, తగ్గుతుంది బేసికల్గా. అంటే ఇది ఇలాంటి యాంటీ సోషల్ థింగ్స్ అది ఇప్పుడు గవర్నమెంట్లు ఎక్కడ ప్రయత్నిస్తున్నాయంటే 2 ఫేజులు. ఒకటి ట్రాన్స్పోర్ట్ని అరికట్టడం, 2 బేస్గా పండించకుండా చూడడం. అవునండి, ఈ రెండింటిని ఇక్కడ సినిమాలో డిస్కస్ చేసాం బేసికల్గా. సో ఎరాడికేట్ అవ్వడానికి చాలా ఛాన్స్ ఉంది. బట్ ఎరాడికేట్ ఎక్కడ జరుగుతుంది? గవర్నమెంట్ అనుకున్న దానికన్నా ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళు అనుకుంటే ఎలా ఉంటుంది అది. సో లెట్ us see this film basically, but there are chances, and more than the chances I have a hope. ఒక ఆశ అయితే ఉంది. అంటే పుష్పకి దానికి బేసిక్ తేడా అదేనేమో. లేదు, పుష్ప అనేది నేను చెప్పినట్టు ఒక వ్యక్తి జర్నీ, అది అతని స్వాగ్ అంతే. ఇది ఘాటీలో ఒక సోల్. వాళ్ళ అన్నం పుష్పక్ అనేది ఇట్స్ ఎక్స్ట్రా బియాండ్ ద పవర్ వాట్ హీ క్యారీస్ విత్ దాట్. అది ఒక డిఫరెంట్ క్యారెక్టర్. అంటే పుష్పలో అది తప్పు అని ఎక్కడ డిస్కస్ చేయలేదు. ఆ క్యారెక్టర్ కానీ వాళ్ళు కానీ చేసే పని తప్పు అనేది ఎక్కడ డిస్కషన్ పాయింట్గా రాలేదు. అవునండి. బట్ ఇక్కడ మీరు తప్పు అనే డిస్కషన్ పాయింట్ ఉంది మీ సినిమా క్లియర్గా. అంటే ఆ కథ లాంటిది. ఫర్ ఎగ్జాంపుల్ స్కార్ఫేస్ లాంటి మూవీస్ తీసుకున్నా కానీ, గాడ్ ఫాదర్లా తీసుకున్నా కానీ, ఆ జానర్ అతని గురించి ప్రజెంట్ చేశారన్నమాట చాలా స్వాగ్ తోటి. బట్ అండ్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్, ఆయనకున్న ఎమోషన్స్, అది పుష్ప రియల్లీ గ్రేట్. మన తెలుగు సినిమాల్లోని చాలా ఎక్సైటింగ్గా వచ్చిన సినిమా, ఆల్ ఓవర్ ఇండియా సెలబ్రేట్ చేసుకున్న సినిమా. ఈ సినిమా వచ్చేసి ఇంకొక డిఫరెంట్ టాంజెంట్ అన్నమాట. మనకు ఉన్న ఒక పోలిక ఏంటంటే ఒక యాంటీ సోషల్ ఒక థింగ్ ఒకటి జరుగుతుంది అది. బట్ దాని నుంచి కొన్ని 100 కథలు 1000 కథలు రావచ్చు. ఇది ఒక కథ. ఎగ్జాక్ట్. అంటే మీరు పుష్పాన్ని ఒక బయోపిక్గానే చెప్తూ దీన్ని మాత్రం సెపరేట్గా ఒక గ్రూప్ తాలూకా స్టోరీ అని అంటే ఇది ఒక ఐడెంటిటీ వర్సెస్ సర్వైవల్ అండి. ఇది ఒక ఘాటీలకు సంబంధించిన కథ. అందులో ఒక ఘాటీ ఇక్కడ కూడా ఒక క్యారెక్టర్ మెయిన్ లీడ్ ఉంది కదా. అవునండి, శీలావతి అనే ఆవిడ తాలూకా. అవునండి.
మన సినిమా చూసిన తర్వాత మీరు శీలావతి నుంచి ఎలా పరిణామం చెందింది అవన్నీ కూడా మీరు ఇంకా ఉంటుంది. నేను ఇప్పుడు ఇలా సినిమా తర్వాత మనం డిస్కస్ చేసుకున్నామంటే ఇంకొక అదొక డిఫరెంట్ మీకు మీకు మీరు ఓన్లీ ట్రైలర్ ఇది ఊహ ఉంది, అదే నాకు అక్కడ ఏం తీసాను ఉంది. ఇంతవరకు మీరు ఏ కంటెంట్ అయితే మా కళ్ళ ముందు పెట్టారో దాన్ని బేస్ చేసుకుని ఎగ్జాక్ట్లీ అది దాన్ని చూసి మొత్తం మనం డిస్కస్ చేసామనుకోండి, వేరు వేరు దారులు వెళ్తాం కానీ ఉన్న దాని గురించి డిస్కస్ చేయం. అది చాలా శాంపులే కదా ఉందండి. మీ సినిమాల్లో ఇదే ఎక్కువ యాక్షన్ ఉన్న సినిమా అని అనుకోవచ్చా? గౌతమిపుత్ర శాతకర్ణిలో యుద్ధాలే ఉన్నాయండి. అది చారిత్రాత్మక ఎగ్జాక్ట్లీ. గమ్యంలో ఫుల్ ఫైట్స్ ఉంటాయండి. గమ్యంలో చారిత్రాత్మక సినిమాగా అది తప్పదు. అది అని గమ్యం నుంచి చెప్తాను. గమ్యంలో ఫైట్స్ ఉంటాయి, వేదంలో ఫైట్స్ ఉంటాయి, కంచెలో వార్ ఉంటుంది, గౌతమిపుత్ర శాతకర్ణి ప్రతిసారి బ్లెండ్ అయి ఉంటాయండి. యాక్చువల్గా ఒక కథలో ఎమోషన్స్. ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే ఈమెకి ఇలాంటి ఎమోషన్స్తో ఉన్నప్పుడు ఏంటి కథ అనేది, అది యాక్షన్ పాలు ఎక్కువ ఉంటుంది. బట్ ఇంకో యాక్షన్ ఓరియంటెడ్గా సినిమా చెప్పామండి. ప్రతి సినిమాలో యాక్షన్ ఉంటుంది అన్నమాట. బట్ మీవైన హ్యూమన్ ఎమోషన్స్ మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఎగ్జాక్ట్లీగా ఉంటాయి, ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి అండి. ఎగ్జాక్ట్లీ అండ్ ఎక్స్ట్రాడినరీ. ఎగ్జాక్ట్లీ అంటే ఎగ్జాక్ట్లీ అంటే మీవైనటువంటి అన్నారు కదా, నావన్నీ కొత్తగా ఉండవు, ఎంత కావాలో అంత ఉంటాయి. అండ్ మోర్ దాన్ దాట్ ఆ ఎమోషన్ అనేది హ్యూమన్ అప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడు, అన్ని సార్లు ఒకేలాగా బిహేవ్ చేయండి. మీరైనా నేనైనా స్నేహితులతో ఉన్నప్పుడు ఒకసారి, పిల్లలతో ఉన్నప్పుడు ఒకసారి, తల్లిదండ్రులతో ఉన్నప్పుడు ఒకసారి డిఫరెంట్ ఉంటాయి. అదేవిధంగా నా పాత్రలు ఎగ్జాక్ట్గా ఆ టైంలో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి, అందుకని ఎగ్జాక్ట్లీ అనే పదం వాడాను అన్నమాట. సో అలాంటి హ్యూమన్ ఎమోషన్స్ ఉంటాయి. కానీ ఈ సినిమాకి ముందు, ఈ సినిమా మేకింగ్ టైంలో మీ మైండ్ కొంచెం అంతా ఒక గజిబిజి వాతావరణంలో ఉందా? ప్రతి దర్శకుడి మైండ్ రోలర్ కోస్టర్ అండి యాక్చువల్గా. అండ్ ఇప్పుడు నా మైండ్ వచ్చేసి కథకి వెళ్తున్నప్పుడు నా శ్వాస, నా ఫోకస్ పూర్తిగా ఘాటీలో ఉందండి. చాలా పూర్తిగా ఘాటీలో ఉందన్నమాట. దాని గురించి సందేహం ఏమవుతుంది. ఎంత కాదన్నా మీరు చేసిన కథానాయకుడు, మహానాయకుడు ఆశించిన మేరకు అప్పుడున్న కాలమాన పరిస్థితులు కావచ్చు, ప్రజల మైండ్ సెట్ కావచ్చు. చాలాసార్లు అన్నానండి, మహానాయకుడిలో మీరు ఇప్పుడు మన ఇద్దరం కూర్చొని ఒక సీన్ పెట్టండి, బాలకృష్ణ గారు యాక్టింగ్ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీ సీన్. సినిమా రిలీజ్ అయిన రోజు మీరు నాతో అన్నారు చాలా గొప్ప సినిమా అన్నారు అన్నమాట కథానాయకుడు. నేను చెప్తా, నేను ఏమంటాను, బట్ అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ కానీ ఇక్కడ కానీ మైండ్స్ అవునండి, అవన్నీ రకరకాల ఫ్యాక్టర్ల వల్ల రీచ్ అవ్వలేదు. మీరు ఎంత బాగా చేసినా కూడా అనుకున్నది రీచ్ అన్నప్పుడు అది మీ మైండ్ మీద కొంత ప్రభావం చూపిస్తుంది. డెఫినెట్గా ప్రభావం చూపిస్తుంది. అలాగనే మధ్యలో దీంట్లోకి వెళ్ళారు, కొండపొలంకి వెళ్ళారు. అది మీరు అనుకున్న రిజల్ట్ అంటే కమర్షియల్ సక్సెస్ ఆ ఫెయిల్యూర్ అని పక్కన పెడితే అది మీరు కమర్షియల్గా అది సక్సెస్ కాలేదు, ఫెయిల్యూర్, కమర్షియల్గా ఫెయిల్యూర్ అని లేదు. రాజీవ్ రెడ్డి గారు మేము కమర్షియల్గా హ్యాపీ అని అన్నారు. ఆయన డబ్బులు వచ్చినాయి కమర్షియల్గా అంటే, మాకు డబ్బులు వచ్చినాయండి. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్కి మాకు డబ్బులు వచ్చినాయి, మేము ఆశించినట్టు. ఫర్ ఎగ్జాంపుల్ వైష్ణవ్ గారి ఉప్పెన ఎట్లా వచ్చిందో ఇంత అద్భుతమైన కలెక్షన్స్ రాలేదంట. అదే అవునండి. నేననేది సరే, నేను కమర్షియల్ సక్సెస్ గురించి మాట్లాడలేదు. అంటే మీరు ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు అది జనం బాగుందని, డబ్బులు రాకపోయినా జనం బాగుందని అంటే మీకు చాలు, మీ మైండ్ సెట్ హ్యాపీగా ఉంటుంది. సో 2 ప్రాజెక్టులు అలాగా మైండ్ సెట్ ఇబ్బంది అయినప్పుడు, అదే టైంలో హరిహర వీరమల్లు టేకప్ చేసి అది ముందు వెనుకలు అవుతున్నప్పుడు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేశారు. అంటే మీకు ఎంత విల్ పవర్ ఉండాలా అని? లేదండి, యాజ్ ఐ సెడ్, ఒక కొండపొలం విషయంలో అన్నిసార్లు జనాలకి మనందరం బిర్యానీలు కాదులే, ఒక రాగి సంకటి ఇద్దామని నేను ప్రయత్నించానండి. అది ఒక పుస్తకం అడాప్ట్ చేద్దామనే కోరిక. కోవిడ్ సమయంలో ఆ సినిమా తీయడానికి మాకు అనేకమైన రీజన్స్ ఉన్నాయండి. అంతా అయిపోయినప్పుడు దాదాపు సంవత్సరం పాటు వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ స్టాఫ్. నా పక్కన వేరే సినిమాలు నా అసిస్టెంట్ డైరెక్టర్స్ కావచ్చు, అందరం ఉన్నప్పుడు చాలామందికి ఆ శాలరీస్ లేవు, మనీస్ లేవు. అది దెన్ మీకు ఒక 3 నెలలు ఇచ్చాం, 4 నెలలు ఇచ్చాం, సరే ఒక పని చేద్దాం బేసికల్లీ అని ఇలాంటి ఆ బుక్ అప్పుడే చదివాను, చాలా ఫ్రెష్గా చదివాను అన్నమాట. చాలా ఎక్సైట్మెంట్లో ఉన్నాను. అది చాలా గొప్ప పుస్తకం రాశారు. దాన్ని నాకు పుస్తకం అడాప్ట్ చేయాలని కోరిక ఒకటి, అడాప్టివ్ స్క్రీన్ ప్లే చేయాలి. సో ఆ సినిమా తీయటం జరిగింది. బట్ నేను ఊహించింది ఏంటంటే అంత లూక్వామ్ రెస్పాన్స్ ఊహించలేదు. సినిమా చూసిన తర్వాత ఇది ఒక ప్రసాద్ ఐమాక్స్లో నేను, కిరవాణి గారు, మిగతా అందరు టీం అంతా చూసాం. కిరవాణి గారు బయటకు వచ్చాక అన్నారన్నమాట, క్రిష్ మీకు గజల్స్ అంటే ఏమన్నా ఇష్టమా అని.
సో నేను జగదీష్ సింగ్ గారి గజల్ ఏదో చెప్పాను, ఆయన చాలా చక్కగా ఆలాపించారన్నమాట. పాడిన తర్వాత ఆయన చెప్పారు, ఇదే పాటని మనం కర్నూలు ఆడియో ఫంక్షన్ చేశాము, ఒక విపరీతమైన క్రౌడ్, ఆ క్రౌడ్ ముందు పాడుంటే ఎలా ఉండేది క్రిష్ అనగానే నేను చూశాను అన్నమాట. చాలా కూర్చో 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 గిమే మాస్ అంటారు. ఇప్పుడు పరిస్థితుల్లో మీరు ఒక గజల్ సినిమా తీశారు, కానీ ఆడియన్స్ గజల్ ఆడియన్స్ కాదమ్మా ఇప్పుడు బేసికల్గా ఆ ఫస్ట్ డే. సో ఆ రోజు ఆయన ఒక మాట అన్నాడు, మనం ఇప్పుడు సినిమా తీసే దాంట్లో ఇప్పుడు ఒక నెల రోజులకి 4 రోజులు కుదించుకుపోయింది, ఇప్పుడు అట్లా కాదు, మొదటి రోజు కోసం సినిమా తీయాలి, ఓపెనింగ్ డే ఫిల్మ్ మేకింగ్ అయిపోయింది అని. అదే మాట మన ఏషియన్ సునీల్ గారు కూడా వస్తారన్నారు మన ఇంటర్లో, ఓపెనింగ్ రావాలి సినిమాల కోసం అంటే. ఇప్పుడు ఆడియన్స్ 8 o'clock 10 o'clock బై 12 o'clock ఎవ్రీబడి ఈస్ డిసైడింగ్ ద ఫేట్ ఆఫ్ ద ఫిల్మ్. అది సో కొండపొలం లాంటి సినిమా అది కాదన్నమాట. అది చక్కగా స్నానం చేసి సాయంత్రం రేడియో పెట్టుకొని ఒక గజల్ ఏదో వింటానంటే. శ్రీనాథుడు అన్నాడు కదా, శ్రీనాథుడు అవునండి సరస్వతీదేవిని వేడుకున్నట్ట, అవునండి రసికుని కాని వాడికి కవిత్వం వినిపించే దౌర్భాగ్యం వద్దు నాకు. అవునండి ఇలాంటి మనం చాలా ఉన్నాం బేసికల్గా. మీరు ఎన్ని కథలు రాస్తుంటారు, చదివితే బాగుండు అనుకునే కథలు. సో ఇది సన్నపరెడ్డి గారు చదివితే బాగుండు అనుకున్నాడు, నేను చదువుకున్నాను బాగా. నేను చాలా ఎగ్జైట్ ఆ కథ అందరికీ చెప్దాం అనుకున్నాను, చూపిస్తే బాగుండు అనుకున్నాను, నేను చూపిస్తే బాగుంది అనుకున్నాను. దాని తర్వాత మన సినిమా అయిపోయిన తర్వాత చూసినప్పుడు వీఆర్ ఆల్ హ్యాపీ. ఇప్పుడు చూసిన బయస్ దే వర్ హ్యాపీ, ఎవ్రీబడి కేమ్ ఫార్వర్డ్. అందరూ ఎవరైతే సినిమా చూసారో ఆ మూడ్లో ఎలా సినిమా ఓకే. కానీ థియేటర్లోకి వచ్చేసరికి అది కూడా ఏమైంది, దసరా రోజు రిలీజ్ చేద్దాం అనుకున్నది అన్నమాట. సరే కాదు, ఒక వారం రోజులు ముందు చేసేస్తే ఈ రన్ వచ్చిద్ది, ఇప్పుడు వచ్చి దసరా హాలిడేస్ కూడా అనేది ఒక అన్ని లెక్కలు అయిపోయినాయి అన్నమాట. ప్రమోషన్ కూడా అసలు జస్ట్ ఈరోజు అనుకుంటే ఈ గురువారం అనుకుంటే ఈ శుక్రవారం వదిలేసి వచ్చే శుక్రవారం రిలీజ్ అన్నమాట. ఏమంటే ఒక ఆడియో ఫంక్షన్. మీరు ఎన్ని రీజన్స్ చెప్పినా మీరు చెప్పిన రీజన్స్ కరెక్టే అయినా కూడా క్రిష్కున్న ట్రాక్ రికార్డ్ డిస్టర్బ్ అయింది కదా. అబ్సల్యూట్లీ. నాకు ఒక పర్సనల్గా ఇవన్నీ ఎక్కువ ఎఫెక్ట్ కాలేదండి, ఐ స్వేర్. మీరు నన్ను బయట కలిసినా కూడా, నన్ను ఎవరిని అడిగినా సరే, యు ఆస్క్ ఇంట్లో కానీ ఫ్రెండ్స్ కానీ, నాకు మైండ్ అనేది పెద్ద డిస్టర్బ్ అవ్వలేదండి. అంటే కొన్ని పుస్తకాలు చదివాము బేసికల్, ఆ మాత్రం కొంచెం స్థితప్రజ్ఞత ఉందన్నమాట. ఓకే ఇది ఇలా జరుగుతుంది అనేది ఎక్కువ ధ్యాస పెట్టలేదు నేను. ఈరోజు ఏంటి, ఇప్పుడు ఈరోజు ఏం చేయాలి, రేపు ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయబోతున్నా అనే దాని మీదే ధ్యాస ఉందన్నమాట. కొండపొలం సరిగ్గా జరగకపోయినా, హరిహర వీరమల్లు షెడ్యూల్ డీలర్స్తో నేను బయటికి రావాల్సి వచ్చిన బేసికల్గా ఇవన్నీ కూడా సరే ఇంక ఇప్పుడు ఏం చేద్దాం, నేను ఇలా ఖాళీ కూర్చోలేను, నాకు ఒక కథ చెప్పాలి, ప్రతిసారి ఒక కథ, ఈ కథ ఉంది ఇంకా ఈ కథ చెబుదాం అనే ఆ ఎక్సైట్మెంట్లోనే ఉంటూ ఉన్నానండి. మీరు నవల చూడగానే కొంచెం ఎగ్జైట్ అయిపోతారు కదా, మంచి నవల చదవగానే. లేదు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి మీరు సినిమా చూసారనుకోండి, 10 మంది చెప్తారు ఇది చూడవయ్యా అన్నమాట. నచ్చబోతే అంటారు. అదే పుస్తకం నచ్చింది అనుకోండి, చాలామంది కొనివ్వాలనుకుంటారు, కొని పెడతారు. నేను పర్వా పుస్తకము దాదాపు ఒక 200-300 మంది కొనిపెట్టుంటాను. 200-300 మందికి పర్వా అండి, పర్వా ఎస్ఎల్ భైరప్ప గారిది అన్నమాట. అది ఒకసారి నేను మైసూరు వెళ్తే, మైసూరులో ఎస్ఎల్ భైరప్ప గారు ఉన్నారేమో, ఆయన యూనివర్సిటీ వరకు వెళ్ళి సరదాగా కలుద్దామని. అఫ్కోర్స్ ఆయన ఆ రోజు ఢిల్లీలో ఉన్నారంట. సరే కాసేపు వెళ్ళి ఆర్కే లక్ష్మణ్ గారి ఆ ఇంట్లో జస్ట్ తిరిగి వచ్చాం అన్నమాట. సో ఒక పుస్తకం అది చాలా ఎక్సైటింగ్ అనిపించింది నాకు. కొండపొలం ఇప్పటికీ చాలా మందికి ఇచ్చారా? కొండపొలం దాదాపు ఒక 20 మందికి ఇచ్చి ఉంటానండి నేను బేసికల్గా. దాని తర్వాత నేను నా సహదర్శకులకి అందరికీ ఇచ్చానమాట. మా అందరం కోవిడ్లో అందరం డైరెక్టర్స్ అందరం కలిస్తే సప్తభూమి అనుకుంటాను, ఐ థింక్ సప్తభూమి, కొండపొలం ఈ 2 ఇచ్చాను. తర్వాత మున్నీటి గీతలు, అర్ధనారి ఈ పుస్తకాలు చాలామందికి ఇచ్చానండి యాక్చువల్గా. నా స్టూడెంట్ డేస్లో జమీలియా అని ఒక నవల వచ్చింది. ఓకే, సోవియట్ ట్రాన్స్లేషన్. ఓకే, అప్పట్లో మన వాళ్ళు విశాలాంధ్ర వాళ్ళు అవునండి సోవియట్ నవల్ ట్రాన్స్లేట్ చేసేవాడు. నా దగ్గర ఉక్రెయిన్ కథలు, రష్యా చిన్న కథలు అన్నీ ఉండేవి అన్నమాట. అందులో జమీలియా అని ఒక చిన్న నవల్ ఉండేది. నేను దాదాపు ఒక 200-300 స్టూడెంట్ డేస్లోనే, అప్పట్లో పెద్ద కాస్ట్ కాదు, సోవియట్ సబ్సిడీకి దొరుకుతుంది. 4 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు. నేను అందరికీ కొని ఇది చదువు, ఇది బాగుంటుంది, చదువు అని చెప్పి. అవునండి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన సంవత్సరానికి ఒక 15-20 పుస్తకాలు చదువుతామండి. బాగా చదివితే ఒక 15-20, ఎక్కువ చదివితే అందులో మంచి ఒక 4-5 ఉంటాయండి. నేను ఇప్పుడు కొన్ని పుస్తకాలు చదువుతున్నాను, ఇది 1 or 2 బుక్స్ అన్నమాట. అందులో ఒక బుక్ చాలా నచ్చిందండి. ఇమీడియట్గా ఒక 4-5 కాపీలు ఆర్డర్ చేసి నాకు బుక్స్ పంపించే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నేను బుక్స్ పంపిస్తూ ఉంటాను. సో ఈ పుస్తకాలు నేను చాలామందికి ఇవ్వటం జరిగింది. అది ఎగ్జైట్ అయ్యాను, అది చెప్దామని. చాలా నా చేతనైనంత వరకు శాయశక్తులుగా నాకు వచ్చిన కథని నీట్గా చెప్పానన్నమాట.
బట్ అది ఆడియన్స్ లోపలికి వెళ్ళలేదు. బట్ కొన్ని బాగా ఆడితే కొన్ని ఆడవు, అది నాకు అర్థమైంది బేసికల్గా. నేను అడిగింది మీ మైండ్ సెట్ మీద. లేదు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ సినిమా చేసినప్పటికీ ఒక సెట్ బ్యాక్ కాదు మీ చేతిలో. నాకు కాన్స్టెంట్గా దెర్ ఈజ్ ఏ గుడ్ సపోర్టివ్ సిస్టమ్ అండి, ఫ్రమ్ మై ఫ్యామిలీ టు మై ఫ్రెండ్స్ అండ్ రాజీవ్ గారు. దర్ ఈస్ ఎ గ్రేట్ సపోర్టివ్ సిస్టమ్ అన్నమాట. అంత కొంచెం కుంగుబాటుకి ఎక్కడ ఆస్కారం లేకుండా చూసుకున్నారన్నమాట. బట్ హరిహర వీరమల్లికి వచ్చేసరికి అది మీరు ఎలాగా డిప్లొమాటిక్గానే ఆన్సర్లు చెప్తారు, అందులో మీరు ప్రిపేర్ అయ్యి కూడా ఉంటారు. ఎందుకంటే ఇంటర్వ్యూకి వచ్చినప్పుడే జనాలంతా హరిహర వీరమల్లి మీద అడుగుతారు. నేను నిజంగా ప్రిపేర్ కాలేదు, కానీ మీరు వస్తున్నారంటే ఈ ప్రశ్న మీరు అడుగుతారు, ఏమన్నా ఆలోచిద్దాం అనుకుని కూడా సరే ఏం వచ్చిద్దో చూద్దాం అని వచ్చాను. నిన్న కూడా అడిగారు కదా, ఎవరెవరు ప్రెస్ మీట్లో కూడా అడిగారు, నాగేంద్ర గారు అడిగారు. అదే అసలు నేను అడుగుతుంది ఏంటంటే దాని సెట్ బ్యాక్ గురించి వాటి గురించి అడగట్లేదు. సినిమా వచ్చేసింది కదా, ఆల్రెడీ వచ్చింది. మీరు ఏదైతే స్క్రిప్ట్ అనుకున్నా అదే స్క్రిప్టా కాదా? డిఫరెంట్ స్క్రిప్ట్ అండి కంప్లీట్గా. ఇప్పుడు ఓన్లీ కొంతవరకు అంటే నేను షూట్ చేసిన ఎక్కువ భాగం కూడా ఢిల్లీ దర్బార్లో జరుగుతుందన్నమాట. మేము అన్నపూర్ణ స్టూడియోస్లో చాలా పెద్ద భారీ ఎత్తున సెట్ వేసాము. ఒక చాలా అంటే ఏఎం రత్నం గారు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అండి. ఒక ఇంత చాలంటే ఒప్పుకోరండి, నేను చాలా గొప్పగా చేద్దామని. అండ్ ఈజ్ ఏ వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఎ గ్రేట్ ప్రొడ్యూసర్ అండి, ఒక విజనరీ ఆయన. సో ఒక మన ఎర్రకోటలోని దర్బార్ని, ఖాస్ మహల్ని, వాటన్నిటిని కూడా చాలా ఎగ్జాక్ట్గా తోటతర్ని గారు పెద్ద పెద్ద సెట్లు వేసాడు. మయూర సింహాసనం అంటే తాజ్మహల్కి ఎంత ఖర్చు అయిందో తన భార్య కోసం చేస్తూ తన కోసం షాజహాన్ను మయూర సింహాసనం చేయించుకున్నాడు. అసే పెద్ద పీకాక్ థ్రోన్ అన్నమాట. దాని మీద ఒక కోహినూరు పెట్టాడండి. అది అంటే దీనికి వెళ్ళొచ్చేసి అఫ్కోర్స్ ఈ మనులు వైడూర్యాలన్నీ కలిపి దీని వెళ్ళొచ్చేసి తాజ్మహల్ కట్టేంత వెళ్ళండి యాక్చువల్గా. సో తను కూర్చునే తన కోసం చేయించుకున్న సింహాసనం, దాన్ని ఔరంగజేబ్ పట్టుకెళ్ళాడు. దాన్ని ఔరంగజేబ్ పట్టుకొని ఆగ్రా నుంచి ఢిల్లీ వెళ్ళి అక్కడి నుంచి రాజ్యం హీ స్టార్టెడ్ ఆ సీన్ ఫస్ట్ తీసింది. సో అతను పెట్టుకొని ఆ కోహినూర్ అంటే చాలా ఎక్స్ట్రాడినరీ సెటప్స్ అండి. కళ్యాణ్ గారితో మేము తీసిన సీన్స్ కూడా చాలా ఆయన షాండ్లియర్ మీద ఉంటాడు. కానీ ఇదంతా తర్వాత ఢిల్లీ వెళ్ళిన తర్వాత జరిగే కథ తీసాం చాలా అన్నమాట. ఇప్పుడు సెకండ్ పార్ట్ అవసరమైందంతా అంటే ఒక 40 నిమిషాలు అది ఉంటుంది. ఇక్కడ ఈ సినిమాలో నేను తీసింది ఒక 30-40 మినిట్స్ ఈ సినిమాలో ఉంటుందండి బేసికల్గా. అదంతా తీసారా మీరు? అది తీసామండి. అది కళ్యాణ్ గారు చాలా ఎక్స్ట్రాడినరీ స్టంట్స్ కూడా చేశారండి. ఆయన షాండ్లియర్ మీద నుంచి ఫైట్స్ ఉంటాయి. దెన్ కోహినూర్ మయూర్ సింహాసనం కోహినూర్ దొంగలించడం, ఆయన మయూర్ సింహాసనం మీద నించోవటం, ఔరంగజేబు సవాల్ విసరటం, ఔరంగజేబు కోర్టుకు ఎలా వెళ్ళారు, ఇవన్నీ మీరు పిక్చర్ చేశారు ఆల్రెడీ? దాదాపు చాలా చేసామండి. అది అంటే చాలా ఫుటేజ్ ఉంది. అది ఓల్డ్ మంచి వర్క్ ల్యాబ్లో ఉండిపోయింది అనమాట. అంటే అది ఎప్పటికైనా బయటకు వస్తుందండి బేసిక్గా. సో ఇట్స్ ఇప్పుడు ఆ సినిమాకి ఏమైందంటే ఒక చాలా గొప్ప ఉద్దేశంతో చేశాడు. నాకు కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళకముందు కరెక్ట్గా నేను అమెరికా వెళ్తున్నాను 2000 సంవత్సరంలో. వెళ్తుంటే బాంబే ఆ లాంజ్లో వెయిటింగ్ దగ్గర అక్కడ నేను కూర్చుంటే పక్కన కళ్యాణ్ గారు ఉన్నారన్నమాట. నేను తొలి ప్రేమ విజయవాడ వినాయక థియేటర్లో చాలాసార్లు చూస్తాను. తమ్ముడు చాలాసార్లు అప్పుడంతా చాలా ఎక్సైట్మెంట్కి వెళ్ళి మాట్లాడితే దెన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఇద్దరు పుస్తకాల గురించి ఆయన నేను ఏదో మాట్లాడుతూ ఉన్నాను, అమెరికా వెళ్తున్నావా అని. ఏం పుస్తకం ఇష్టం అంటే తిలక్ గారి అనగానే ఎమ్మటే చిన్నమ్మ చెప్పారండి. ఆయన చెప్పగానే అమ్మ ఈయనేంటారు. ఇప్పుడు కళ్యాణ్ గారి గురించి మనకు తెలిసిందంతా తొలి ప్రేమ తమ్ముడు ఇంకా ఖుషి రావడానికి ముందండి అది. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్. దెన్ ఆయన హీ ప్యాట్ మీ ఆన్ మై బ్యాగ్. ఇద్దరు బ్రిటిష్ ఎయిర్వేస్లో వెళ్తున్నాం. సార్ లండన్ వెళ్తున్నట్టున్నారు. నేను అక్కడి నుంచి అమెరికా న్యూయార్క్ వెళ్ళానండి. తర్వాత వచ్చిన తర్వాత ఒక సినిమా చేయాలి. అప్పుడు ఫస్ట్ పివిపి గారు నన్ను ఒకసారి కళ్యాణ్ గారి దగ్గరికి తీసుకెళ్లారండి. ఒక సినిమా చేద్దాం అనుకున్నాము, కానీ అది కొత్త. నేను అప్పుడు బాంబేలో ఉన్నాను. తర్వాత గబ్బర్ ఈజ్ బ్యాక్. దాని తర్వాత మళ్ళీ నాకు ఒక అవకాశం వచ్చిందండి. బట్ చాలా ఎక్సైటింగ్గా స్టార్ట్ చేద్దాం. ఆయన హీ గేవ్ మీ ఆల్ ద సపోర్ట్ వాట్ ఎవర్ వి రిక్వైర్డ్ రత్నం గారిది. బట్ కోవిడ్లో అనుకోకుండా టూ మెనీ డిలేస్ అండి. బేసికల్గా కోవిడ్లో వచ్చినాయి, షెడ్యూలింగ్ డిలేస్ అయింది. అందు మధ్యలో నా అవసరాల కోసం నేను కొండపొలం చేసుకోవడానికి, దానికి కళ్యాణ్ గారు హీ యాక్సెప్టెడ్ అండి. బేసికల్గా కొండపొలం చేసుకోవడం వచ్చింది. మీరు యాక్సెప్టెడ్ అంటే యూజువల్గా అంటే టాలీవుడ్లో ఈ హీరో ఆ హీరో అని కాదు, కానీ హీరో కథ చెప్పడానికి వెళ్ళారు. హీరో ఒక 1 month 2 months 6 months వెయిట్ చేయి, నేను చేస్తానంటారు. ఈలోగా ఇంకోటి చేసుకొస్తానంటే హీరోలకు అంతగా నచ్చదు అని ఒక టాక్ ఉంది. హీరోల కోసం వాళ్ళ కోసం మనం వెయిట్ చేయాలి
అనే ఒక మాట ఉంది. కళ్యాణ్ గారు ఇస్ హ్యూమన్ బీయింగ్ అండి. ఆయన ఇప్పుడు ఆ కోవిడ్ టైంలో ఇంతమందికి ఉపాధి కలుగుతుంది, నేను ఈ సినిమా చేస్తాను, మేము మొత్తం 38 రోజులు ప్లాన్, 40 రోజులు వికారాబాద్ అడవుల్లోకి వెళ్ళి చేస్తానని చెప్పామండి. అప్పుడు ఆయన అందుకోసం బేసికల్గా మాకు అవసరం ఉంది కాబట్టి, ఓకే, చాలా ఒక పెద్ద సమూహానికి అవసరం ఉంది కాబట్టి ఇందులో ఏమాత్రం అతిశయోక్తి లేదండి. ఆ రోజు బాగా గుర్తు, నేను సోఫాలో ఎటు కూర్చున్నాను, అట్లా కూర్చున్నారు. సో ఈ సెడ్ డూ క్రిష్ ఇట్స్ ఎ గుడ్ థింగ్ యాక్చువల్లీ, బట్ ఫినిష్ అండ్ కమ్ బ్యాక్ రాగానే మళ్ళీ లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్ అన్నారండి. యాజ్ ఆయన ప్రామిస్ చేసినట్టే నేను అన్ని రోజుల్లో చేసాం. అది అయిపోయినబట్టే మళ్ళీ నేను పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఎంటైర్ టీమ్ వీఆర్ డూయింగ్. బట్ నేను మళ్ళీ ఆ కోవిడ్ ఇంకా ఉంది, నేను మళ్ళీ వెనక రావడం జరిగిందండి. దాని తర్వాత అనేకమైన షెడ్యూలింగ్ రీజన్స్ ఉన్నాయండి బేసికల్గా. చాలా కథలు కూడా వినిపించాయి ఆ టైంలో, ఇండస్ట్రీలో రకరకాల వార్తలు వినిపించినట్టుగానే. ఆయన సెట్కి వచ్చినప్పుడు ఆ ప్రాపర్టీస్ అవి సరిగ్గా లేక, తోటతరణి గారు ప్రొడక్షన్ డిజైనర్ అండి. అవును. ఓకే, ఐశ్వర్య రాజీవ్ గారు తను కాస్ట్యూమ్స్ చేస్తున్నారండి బేసికల్గా. కళ్యాణ్ గారికి నచ్చే విధంగా చేయడానికి అహర్నిశలో ప్రయత్నిస్తామండి బేసికల్గా. అది మాత్రం ఆయన ఒకవేళ ఉందనుకుందాం, ఒకవేళ దేర్ ఇస్ నథింగ్ లైక్ దట్, ఏదైనా ఉంటే ఏం చేస్తారు కళ్యాణ్ గారు, పక్క వీళ్ళు చెబుతారు, మీ దాకా రాను కూడా రాదు. ఆయన ఎంత గుమ్మనంగా ఉంటారో, ఆయన ఇలాంటి వాటిలో ఎలా ఉంటారో మనకు తెలుసు. ఆ ఇద్దరి మధ్య జరిగేది మూడో వ్యక్తికి తెలియదండి యాక్చువల్గా. సో అబ్సల్యూట్లీ నాట్. మరి మీరు ఒక మంచి కథ తయారు చేసి ఆయన పెర్మిషన్ తోటి బయటికి వెళ్ళి సినిమా చేసి ఇన్ టైంలో వచ్చేసి అన్నీ ప్రాపర్గా ఉన్నా కూడా మీరు వాకౌట్ చేయడానికి రీజన్? వాకౌట్ ఏం లేదండి. ఇప్పుడు 2024 ఫిబ్రవరిలో ఇది సినిమా స్టార్ట్ చేసామండి. అంటే మొన్న లాస్ట్ ఇయర్ అన్నమాట యాక్చువల్గా. నేను ఆయన చెప్పినప్పుడు కూడా, మన రత్నం గారితో మాట్లాడినప్పుడు, సార్ ఇది ఇప్పుడు ఎప్పుడవుతుందంటే మేము అంటే కొన్ని రోజులు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్లో చాలా తక్కువ రోజులు షూట్ చేసేవాళ్ళండి. అంటే ఇమీడియట్ చేసే సినిమా కూడా కాదు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 రోజులు టైం ఉందంటే దాని ప్రిపరేషన్ ఒక 40-50 రోజులు కావాలి. బట్ మీ వర్కింగ్ స్టైల్ వేరు. మీ వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుందంటే డేట్లు కంటిన్యూ అవ్వాలి, కానీ ఎలాంటి సినిమా అయినా చాలా ఫాస్ట్గా తీస్తారు. అట్ ద సేమ్ టైం గౌతమిపుత్ర శాతకర్ణి దానికి చాలా వర్క్ ఉంటుందండి బేసికల్గా. కానీ ఈ సినిమా విషయంలో ఏమైందంటే ఆ షెడ్యూల్స్ అనేవి వర్కౌట్ అవ్వలేదండి. సో అప్పుడు నేను ముందే చెప్పానండి బేసిక్గా, సరే సార్ అయితే ఇప్పుడు మేము 2022లో 2 సార్లు అది రిలీజ్ అనుకున్నాం, అప్పుడు రిలీజ్ అనుకున్నాం 2. సో ఈ టైంలో ఇది అయిపోద్ది అని రిలీజ్ అనుకున్నాం. కానీ ఎలక్షన్స్ ఒకసారి ఎప్పుడైతే మేలో ఎలక్షన్స్ ఉంటాయని తెలిసినప్పుడు 2023 సరే సార్ అయితే నేను డిసెంబర్ లోపల మొత్తం ఫినిష్ చేద్దాం, ఇది ఎలక్షన్స్ ముందు వచ్చింది అని సినిమా అనుకున్నామండి యాక్చువల్గా. సో ఇది అవుతుంది, నేను 2023లో అండి, సరే ఇక్కడ దాకా ఉంటుంది, కనీసం సంక్రాంతి కన్నా వచ్చింది, నేను సంక్రాంతి నుంచి నేను వేరే సినిమా చేసుకుంటానని నేను చెప్పి మొత్తం మిగతా అంతా ప్లాన్ చేసుకున్నామండి. అది 2024 సంక్రాంతి దాకా నేను ఉండాలండి. దానికి తోడు బేసికల్గా ఇప్పుడు ఒక 5 సంవత్సరాలు నేను అక్కడ 20 నుంచి ఉన్నానంటే, నేను ఇక్కడికి వస్తున్నప్పుడు నెక్స్ట్ నా ప్రాజెక్ట్స్ కానీ నెక్స్ట్ రత్నం గారు కూడా ఎప్పుడు మళ్ళీ డేట్స్ అప్పటికి 2023కి తెలియదండి యాక్చువల్లీ. రీజన్ ఏమంటారు మీరు బయటకు వచ్చాను? షెడ్యూల్ అంతే అండి. నేను అప్పుడు దాకా ఉన్నాను, అక్కడి నుంచి బయటకు రావడానికి నేను ఆ షెడ్యూల్స్ వర్కౌట్ కాక నేను కొంత భాగం పూర్తి చేశానండి. ఇంకా ఎప్పుడు షెడ్యూల్ అయితే తెలియదని చెప్పి అప్పుడు సరే, అది నమ్మబుల్ రీజన్గా లేదు కదా. అది నిజం అండి. మీరు నమ్మలేను అని మీరు డిసైడ్ అయితే మాత్రం అది ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. అవునండి, పవన్ కళ్యాణ్ గారు హీరో. అంత అద్భుతమైన ప్రాజెక్ట్ నేను ఎందుకు బయటకు వస్తాను? అది ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్, నేను ఎందుకు బయటకు వచ్చానంటే షెడ్యూల్స్ అది మనకి, అంటే నెక్స్ట్ షూటింగ్ ఎలా వస్తారు సార్ మూర్తి గారు? ఇప్పుడు మీరు నెక్స్ట్ షూటింగ్ ఎప్పుడు జరిగిద్ది అనేది ఇతిమిద్దంగా మీకు తెలియదండి. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఏది రీజన్ కాదు, ఎలక్షన్స్ వచ్చేసినాయి. మేలో ఎలక్షన్స్ వచ్చినవి బేసికల్గా. నేను సంక్రాంతి దాకా ఈ లోపల అయిపోద్ది అనుకున్నాము, అవ్వలేదన్నమాట. ఇంకా ఇప్పుడు ఎలక్షన్స్ దాని తర్వాత అన్నమాట. అప్పుడు ఎవరికి తెలియదు యాక్చువల్గా ఏంటనేది, ఎప్పుడు ఆ షెడ్యూల్స్ అనేది తెలియదు. ఇప్పుడు ఎప్పుడు సినిమా అనేది షెడ్యూల్, దానికి ఎందుకు హీజ్ ఆన్ ఏ బిగ్గర్ పర్పస్. కళ్యాణ్ గారు ఇప్పుడు కూడా మీరు కావాలంటే ఇప్పుడు కొండపొలంకి ఎలా వెళ్ళి వచ్చారు అలాగే ఇంకో ప్రాజెక్ట్ ఒకసారి ఓకే అండి. బేసికల్గా ప్రాబ్లం మీది కాదు కదా. ప్రాబ్లం కాదండి, నేను దర్శకుడు కానీ దానికి ఇంకా ఇప్పుడు ఆయన టైము పొలిటికల్గా బిజీ అవ్వడం వల్ల షెడ్యూల్ డిస్టర్బ్ అయ్యాయి, అందులో మీ మిస్టేక్ కాదు కదా. అప్పుడు మీరు ఇంకో ప్రాజెక్ట్ చేసుకుని అలా లైవ్గా ఉంచుకోవచ్చు కదా. అది లైవ్గా అది ఏంటంటే బేసికల్గా రత్నం గారు నేను వెళ్ళి ఒకసారి అంటే రత్నం గారు సరే వెళ్ళిరా అంటారండి బేసికల్గా. అప్పుడు అది అవసరం. లేదు కదా, ఏదండి షెడ్యూల్ లేవు కదా దానివి. అవునండి, దాని షెడ్యూల్ లేనప్పుడు మీరు వెళ్తే ఒకేలా కళ్యాణ్ గారు ఇప్పుడు వచ్చేసి కళ్యాణ్ గారు షెడ్యూల్ అప్పటికి లేదు షెడ్యూల్. సార్ కళ్యాణ్ గారు వచ్చేసి సరే ఇమీడియట్గా చేద్దాం రండి అంటే అప్పుడు పరిస్థితి ఏంటండి? మీరు వెళ్తారు కదా. ఏది ఇప్పుడు వీళ్ళు ఎలా ఒప్పుకుంటారండి?
సార్ ఇది మీ ప్రాజెక్టే కదా, ఏది ఇప్పుడు ఇది యువి వాళ్ళు ఇది ఉంది, అది ఇట్స్ నాట్ ఏ రెస్పెక్ట్ఫుల్ థింగ్ అండి. అప్పుడు నేను ఆలోచించినప్పుడు అది కళ్యాణ్ గారితోటి రత్నం గారితో సరే ఇంతవరకు ఇది, అక్కడి నుంచి ఇంకా జ్యోతికృష్ణ గారు ఆయన ఇంకొక దర్శకుడు ఉంటే బాగుంటుందని చెప్పి 5 ఏళ్ళు అయింది. నేను 2019 నుంచి 2024 దాకా 2023 దాకా అంతవరకు వెళ్ళినప్పుడు నాదంటూ ఓకే నా ఆర్థిక విషయాలు కావచ్చు, నేను కావాల్సిన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఎప్పుడు ఈ షెడ్యూల్స్ జరుగుతాయో నాకు కావచ్చు, నేను ఎక్కువ కాలం దీంట్లో ఉండటం కావచ్చు, ఇంకొక ఫ్రెష్ మైండ్, ఇంకొక అవసరం ఏర్పడింది. అప్పుడు ఒక దర్శకుడు రావాల్సిన అవసరం ఏర్పడింది. ఎవరికి ఏర్పడింది? ఏదండి, నాకు నేను క్యారీ చేయలేక ఇంకొక దర్శకుడు రావాల్సిన అవసరం ఏర్పడింది. క్రిష్ గారు సార్ మాట్లాడుతున్నారు ఇక్కడ. సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక అయిపోయిన సినిమా గురించి మనం మూర్తి గారు, నేను మూర్తి గారితో మాట్లాడుతున్నాను. ఒక అయిపోయిన సినిమా గురించి మీరు ఇంటర్వ్యూ కోసం ఇంత లాగుతా ఉన్నారు అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్న దానికి నా మనసులో చెప్తాను అంటే మీరు నేను నా మనసులో చెప్తాను. నేను చెప్పబోతును, నేను అడుగుతాను ఏమిటంటే మీరు మీ బ్రెయిన్ చైల్డ్ ఒక అద్భుతమైన ప్రాజెక్టు, ఒక పెద్ద హీరో, ఒక క్రేజీ ప్రాజెక్టుకి షెడ్యూల్ సెట్ అవ్వట్లేదు కానీ లేదు మరొక ఫ్రెష్ మైండ్ కావాలి అని అనడం అన్నది అస్సలు కన్విన్సింగ్ లేదు. మూర్తి గారు మీరు కన్విన్స్ కాదలుచుకోవట్లేదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు ఎలా ఉందంటే ఇప్పుడు ఒక సినిమా గురించి నేను చెప్పినా కూడా మీరు దాన్ని ఆపేద్దాం. లేదు ఆపటం కాదు, నేను అంటుంది ఏంటంటే మీరు ఈ సినిమా గురించి ఇట్లా లాగుతా అంటే ఇప్పుడు నేను ప్రెజెంట్ చేయబోతున్న సినిమాకి ఇలా మాట్లాడటం అంత హెల్ప్ కాదు. ఇంకోటి రెండోది, అది మేము చెప్పినప్పుడు బేసికల్ మీరు కాదు అంటే ఇసే మీరు ఎలా ఉందంటే ఒక శోధనలాగా ఒక ఏదో పట్టుకొని ఏదో ఒకటి చెప్పి ఇప్పుడు మీరు ఏదో ఒకటి చెప్పుదామని నన్ను చెప్పిద్దామని నేను కాదు, నేను మీ ఇంటర్వ్యూలు వేరే చాలా చూశాను. సో మీరు ఎలాగైనా సరే ఏదో ఒక కుదిపేద్దామని చెప్పి మీరు లేదు, ఇది నేను చెప్తున్నాను, మీరు కుదిపేద్దామని నాకు ఒకటి చెప్పండి. మీరంటే నాకు ఎంత ఇష్టం మీకు తెలుసు, నేను చెప్పగలను. నేను ఇష్టం అని నేను చెప్పగలను. లేదు మీరు చెప్తే నేను నమ్మాలా? మీకు నేనంటే ఇష్టం అంటే నేను నమ్మాలా? మీకు తెలుసు అంటున్నాను. ఓకే, ఇప్పుడు మీకు తెలియదు కానీ నాకు పవన్ కళ్యాణ్ గారన్నా రత్నం గారన్నా చాలా ఇష్టం, చాలా గౌరవం. కానీ అప్పుడు నా పరిస్థితుల వల్ల నేను నా ఎదురు చూపుల వల్ల ఇంకా ఇది నాది ఇప్పుడు వస్తున్నది బేసికల్గా ఓకే ఇప్పుడు నా కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు అండ్ ఇక్కడ అయిపోయిన తర్వాత నాకు క్లారిటీగా లేదు. అప్పుడు బేసికల్గా నాకే కాదు, అప్పుడు కళ్యాణ్ గారికి కూడా, అప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా చాలా బృహత్కరమైన చాలా పెద్దది. ఆయనతో మాట్లాడుతున్న సెట్లో మాట్లాడుతున్నంతసేపు కానీ ఆయన ఎందుకు నేను చాలా అట్రాక్ట్ అయిన ఆయనకి, లేకపోతే అప్పుడు ఆయన నాతో మాట్లాడినప్పుడు కూడా ఈ సినిమా ఎందుకు చేద్దాం అన్నారు. ఆయనకి ఒక సొసైటీ పట్ల చాలా క్లియర్ నిబద్ధత ఉంది. దానికోసం ఆయన ఎంత పోరాటమైనా చేయడానికి అన్నట్టు ఇప్పుడు ఏమి చాలా చిన్న ఫైట్ కాదు ఆయన చేసిందంతా బేసికల్గా. సో ఆయన అక్కడ ఉండాల్సిన అవసరం ఏర్పడింది. సో నాకు తెలుస్తూ ఉంది, ఆయన అక్కడ పక్కన ఉన్నారు. ఓకే, నాకు అప్పుడు మీరు ఇప్పుడు మనం రిలీజ్ అయిన తర్వాత మాట్లాడుకుంటున్నాం. అప్పుడు ఆ రోజు నాకు ఏంటో తెలియదు యాక్చువల్గా. సో ఇట్స్ గాడ్స్ గ్రేస్. ఆయన చాలా పెద్ద విజయం సాధించి డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత రత్నం గారి గురించి ఆలోచించి ఆయన కొన్ని రోజులు తీసి ఈ సినిమాకి పూర్తి చేయడానికి ఇవ్వటం జరిగింది. ఆయన దానికోసం పబ్లిసిటీ చేయడం జరిగింది. చాలా చేశారు. మోర్ దాన్ దాట్ స్టేజ్ మీద 2-3 సార్లు బేసిక్గా నా పేరు చెప్పడం కూడా జరిగింది. కృషి మంచి కథ తీసుకొచ్చాడు అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ఒక 2 మంచి ముక్కలు అన్నమాట. సో ఆయన మనసులో ఓకే మీరు ఆ స్టేజీలో ఆయన మాట్లాడిన మనసులో లేకపోతే నాకు కానీ ఆయన ఎప్పుడు ఒక మంచి గౌరవం ఇచ్చారు నాకు. ఇప్పుడు మీరు కాదు ఏదో జరిగింది అనేది అవేం కాదనలేదు సార్. నిజం నేను మిమ్మల్ని ఏం సార్ ఎగ్జిట్ అయ్యారంటే ముందే ఉన్నారంటే షెడ్యూల్ సెట్ అవ్వక ఎగ్జిట్ అయ్యారు. అది మాత్రమే రీజన్, ఇంకేం రీజన్ ఉంటుంది? ఏం రీజన్ అయ్యి ఉండొచ్చు? కాదు, షెడ్యూల్ సెట్ అవ్వలేదంటే ఓకే, సాధారణంగా అలాంటి ప్రాజెక్ట్ని వదులుకోరు కదా, షెడ్యూల్ అని చెప్పేసి వదులుకోరు కదా అని అదొక డౌట్. రెండో డౌట్, మీలాంటి ఒక అద్భుతమైన పెద్ద డైరెక్టరు ఒక ఫ్రెష్ మైండ్ కోసం చూసాను అన్నారు చూడండి. ఫ్రెష్ మైండ్ అంటే కాదండి, అది నేను డైజెస్ట్ చేసుకోలేదు. ఫ్రెష్ మైండ్ అంటే కాదండి, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఓకే అంటే ఈ 2 పాయింట్లే తప్ప నేను మిమ్మల్ని కార్నర్ చేయాలి లేకపోతే నా మనసులో ఉన్నది మీ మనసులో చెప్పించాలని కాదు. నేను చెప్పినట్టు ఒక దర్శకుడి లైఫ్ ఒక రోలర్ కోస్టర్ లాంటిది, అది ఈజీ కాదమ్మా. 24 hours ఇక్కడ ఆఫీస్ జరుగుతానే వెళ్తుంది. హరిహర వీరమల్లు సినిమా
ఏమైతే డేస్ నేను పవన్ కళ్యాణ్ గారితో గడిపానో, ఏఎం రత్నం గారితో ఒక విజనరీతో గడిపానో అవి నాకు చాలా అమూల్యమైన రోజులు అన్నమాట. అది ప్రతి సినిమా నుంచి, ప్రతి సంవత్సరం నుంచి మనం కొన్ని పాఠాలు, కొన్ని వ్యక్తుల నుంచి మనం కొంచెం గొప్ప గొప్ప పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. అవి కళ్యాణ్ గారి ఆయన పర్సనల్గా కలిసిన దగ్గర వల్ల నాకు బెనిఫిటెడ్ ఎ లాట్ యాక్చువల్లీ. బట్ నాకు బాధ ఎందుకు ఉండదు అనుకుంటారు? అదే కదా నాకు బాధ బేసికల్గా. మీకే కాదు సార్, ఇప్పుడు ఆ స్టోరీ లేని ఇంత అంత తెలుసు ఏంటి, ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా వెళ్ళి ఆ కోహినూర్ని మళ్ళీ అలాగా పట్టుకొచ్చాడు. కోహినూర్ తీసుకురావడం అనేది కథగా మీరు తీసుకురావడం, అది ఉద్దేశం. దానికోసం వెళ్ళినాడు ఓన్లీ అది తీసుకొస్తే కథ ఏమైందండి అని ఏదో మొత్తం సంథింగ్. సో ఇది ఎంత ఎగ్జైటింగ్గా తీసి ఉండేవాళ్ళు కృషి అయ్యి ఉంటే అన్న ఆ ఆలోచన నుంచి వస్తున్న క్వశ్చన్లు ఇవన్నీ. అంతకుమించి రాస్తున్నప్పుడు ఒకే లైన్, ఫస్ట్ రాసిన లైన్ ఒక రెండే, దోచుకునే దొంగ కాదు దోచిపెట్టే దొంగ అనే దాంతో స్టార్ట్ అయింది అదే బేసికల్గా. దాని తర్వాత ఒక విస్తృతమైన కథలోకి వెళ్ళిద్దండి, ఒక ఉనికి మీద వెళ్ళిద్ది. ఓకే సరే, ఎప్పటికైనా మళ్ళీ మీరు పవన్ కళ్యాణ్ గారిలో అలాంటి గొప్ప సినిమా మేము చూస్తానులేండి. నేను డెఫినెట్గా అండి గొప్ప కథ రాసుకుని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి మళ్ళీ వెళ్ళండి. మళ్ళీ మీరు మాత్రం ఆ మనసులోంచి ఆ ఐడియా తుడిపండి. నేనేదో మిమ్మల్ని మీరు గిల్లారు, నేను మళ్ళీ మరీ గిచ్చుకోవటం ఎందుకు ఒకసారి గిల్లుదాం. ఇందుకే ఘాటి దగ్గరకు వస్తే మళ్ళీ బ్యాక్ వస్తే ఈ యాక్షన్ సీన్ అన్నీ ఎలా ప్లాన్ చేశారు ఆ అడవుల్లో? అది ఒకటండి, రామకృష్ణ యాక్షన్ కొరియోగ్రాఫర్ అండి, చాలా మోపెడ్స్ మీద బైకుల మీద చూశాను. అవునండి, అది స్వీటీ చేసిందండి యాక్చువల్గా. షీ డ్రోవ్ ద బైక్స్, అందులో వెహికల్ డ్రైవింగ్స్ ఉంటే అవి మొత్తం స్వీటీనే చేసింది. ఈ కథ చెప్పంగానే స్వీటీ చాలా ఎగ్జైట్ అయిందండి. తనకి అడ్వెంచర్స్ అన్నీ చాలా ఇష్టం అన్నమాట, తనకి చేయాలని కోరుకుంటుంది. తను ఇప్పుడు ప్రతి సినిమాలో మనం బాహుబలిలో కత్తితో ఫైట్స్ చూసాము, గుర్రస్వారీలు చూసాము. స్వీటీ కెన్ డూ దట్ అన్నమాట. అండ్ తన కటౌట్కి తగ్గట్టు ఒక లార్జ్ స్కేల్ ఇద్దామని చెప్పి మాత్రమే ముందు నుంచి ఒక చాలా పెద్ద, అందరూ అంటున్నారు కదా లేడీ డైనోసారస్ అని, కాదు ఆమె శక్తి సారస్ అన్నమాట, ద ఫీమేల్, ద బిగ్గెస్ట్ ఫామ్, ఒక వాల్కనో అండి. ఐ కెన్ సే దట్ షీ ఈజ్ రియల్లీ ఎ వాల్కనో. ఈ కథలో ఈ క్యారెక్టర్ విస్ఫోటనంకి రెడీగా ఉంటుందన్నమాట. అందుకని ఆమెతో ఈ యాక్షన్ సీక్వెన్స్ అని ప్లాన్ చేశాము. మీరు ట్రైలర్లో చూసినవే కాకుండా ఇంకొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి. ఇట్ విల్ బి, మేము వింటుంది ఏంటంటే దాదాపు ఒక 7 to 8 యాక్షన్ సీన్స్ ఉన్నాయి. 8 యాక్షన్ సీక్వెన్స్, ఒకటి రెండు బిట్స్ ఉంటాయండి. సో యాక్షన్ సీక్వెన్స్ మధ్యలో కథ ఉంటుందేమో, అంటే దానికి అవసరం ఉంటుందండి బేసిక్గా. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇట్స్ అడ్రినలిన్ రష్ ఉంటుందండి. మోర్ దాన్ దాట్ ఒక అవసరమైన ఎమోషన్ ఉంటుందండి. తను ఒక వ్యక్తిని గుద్దుతుంటే తన చేతులతో కాదన్నమాట, తన లోపల ఉన్న ఒక తీవ్రమైన సంఘర్షణతో గుద్దుతున్నట్టు ఉంటుందండి యాక్చువల్లీ. యా, ఆ డ్రైవ్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ అండి, ఒక అవసరం ఉంటుందండి యాక్చువల్లీ. సో దీనికి బేసిక్గా ఒక బేసిక్ లవ్ స్టోరీ అనేది బ్లెండ్ చేశారా? ఇది పెద్ద లవ్ స్టోరీ అండి. మన విక్రమ్ ప్రభు గారిది, అనుష్క గారిది, దేశరాజు శీలావతి అని. అంటే తూర్పు కనుమలో ఒక కొండ నీడలో ఒక కొండలో ఇంకో నీడలో శీలావతి మొక్క పెరిగిందండి. సో ఇక్కడ ఈ అమ్మాయి శీలావతి అయితే ఓకే, అతను ఆ కొండ అండి యాక్చువల్గా. సో అదే కొండలో మనం చాలా గమ్మత్తైన ప్లేస్లో షూట్ చేసామండి. ఈస్టర్న్ ఘాట్స్లో పీక్లో డియోమాలి అని వినే ఉంటారండి, మన కోరాపుట్ డిస్టిక్ డియోమాలి హైయెస్ట్ పీక్స్. అంటే ఒడిశాలో దేవమాలి, దేవుడు మాలి అయితే తన కోసం ఒక అద్భుతమైన ప్రదేశాన్ని గార్డెన్ పెట్టుకుంటే అది డియోమాలి అంటారు. అక్కడ ఈ ఊర్లలో ఈ ఘాట్యాల ప్లేసుల్లో ఒక తులసి పండిద్ది ఒక పక్కన, ఒక గంజా పండిద్ది. రెండు కూడా దేవుడి కోసమే. మనం త్రినాద వ్రతం చేస్తారు కదండి. త్రినాద వ్రతంలో ఇప్పుడు మనం గూగుల్లో వికీపీడియాలో కొట్టిన త్రినాద వ్రతం కావాల్సిన వస్తువుల్లో చాలా వస్తువుల కింద తులసి, ఒక గంజా అంటారు. ఎందుకు మనం చాలా మన పండితులు ఎవరన్నా పూజ చేస్తున్నప్పుడు, హోమం చేస్తున్నప్పుడు ఆ గంజా అని చెప్పి 2 దర్భలో ఇలా వదులుతూ ఉంటారన్నమాట. అది దేవుడి పూజ కోసం పెట్టింది. అది దేశాన్ని మింగుతుందమ్మా. ఎగ్జాక్ట్లీ. అది ఒక గుప్పెడు గంజా అయితే కనుక దేవుడి కోసం, ఒక బుట్టెడు అక్కడ రోజులేంటి ఇప్పుడు కూడా చాలామంది చూస్తూ ఉంటాం. నేను అరకు ఒక ఊరిలో పాడేరు దాటిన తర్వాత ఒక చిన్న దగ్గరలో ఒక ఊర్లో అడిగితే వాళ్ళ పిల్లవాడి చదువు కోసం అన్నమాట బేసికల్గా. అంటే అక్కడ చదువుతున్నాడు, ఎక్కడో ఒక మంచి స్కూల్లో చదువుతున్నాడు. అతను ఏంది 2 బుట్టలు అమ్మితే స్కూల్ ఫీజు వచ్చిందండి అన్నమాట. ఎంతమంది అంటే దాదాపు ఆ రోజు చదివిన తర్వాత, అతను చెప్పిన తర్వాత ఇదేదో బాగుందని చెప్పి అతను చెప్పిన విధానం అన్నమాట. తర్వాత వెళ్ళి ఒక టీ స్టాల్ అతను అడిగామన్నమాట. అక్కడ టీ స్టాల్ అతను టీకి ఇస్తా ఉంటే అతను చెప్పి, అదిగోండి వాడు ఉన్నాడు కదా, వాడు ఓన్లీ మార్చిలో అమ్ముతాడండి. ఇతను ఉన్నాడు కదండి, వాడు అవసరాల కోసం వచ్చినప్పుడు మాత్రం బుట్టలు అమ్ముతారు.
అదేవిధంగా అది కాకుండా బళ్ళకు తరలించే వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళ మీద ఈ కథ అన్నమాట. యాక్చువల్గా ఏదో గుప్పెడు పూజకి వేసేవాళ్ళు, నేను బుట్టెడు వాళ్ళ గురించి అవసరాల కోసం చేసేవాడు కాదు. ఇప్పుడు అది కూడా అది దాటిపోయి బళ్ళకు ఎత్తే వాళ్ళ గురించిన కథ అండి యాక్చువల్గా. సో ఎనీహో సార్, మీ నుంచి ఇప్పటిదాకా వచ్చిన ప్రతి సినిమా కూడా నచ్చిన సినిమా. ఇందాకే చెప్తున్నా, అదే చెప్పాను కదా, ఇప్పటికీ కూడా నేను మర్చిపోలేను. ఆ మట్టి దాచేయడం అన్నది. అవునండి. ఇవాళ విలేజ్కి వెళ్ళి ఒక ట్రాక్టర్ మట్టి కొనాలంటే 1000 నుంచి 1200 రూపాయలు. అవునండి. అంత ఖరీదు మట్టి. సో ఆ రోజునే మీరు చెప్పారు అది, ఒరే మట్టి దోచేస్తున్నారు. వీళ్ళు కూడా అంతే అండి, వీళ్ళు మట్టి మనుషులు మాత్రమే కాకుండా ఈ ఘాటీలు గట్టి మనుషులు. అంటే ఈ సినిమా కూడా చాలా మంచి సినిమా అవుద్దని, ఇంకా మరిన్ని మంచి సినిమాలు మీ నుంచి రావాలి. థ్యాంక్ యూ సో మచ్.